విశాఖ సాగర తీరంలో పోలీస్ మెస్ వెనుక ఉన్న ఏయూ గ్రౌండ్స్లో సరికొత్త థీమ్స్తో వైజాగ్ ఎక్స్పో ప్రారంభమైంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మరింత థ్రిల్తో ఫుల్ అండ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఎగ్జైట్మెంట్ కాన్సెప్ట్స్తో సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఇండియాలోనే తొలిసారిగా ఎక్స్క్లూజివ్ డూమ్ 360 అలానే మైథాలజీ గరుడ పురాణం కాన్సెప్ట్ ఎలివేషన్తో స్వర్గం నరకం థీమ్లో యమలోకం సెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అలాగే రోబోటిక్ యానిమల్స్ పిల్లలు పెద్దలు అందరికీ నచ్చే భారీ అమ్యూజ్మెంట్ రైడ్స్, చేనేత కళాకారుల ఉత్పత్తులు, గేమ్స్ అండ్ టాయ్స్ స్టాల్స్, విభిన్న రకాల ఫుడ్ ఐటమ్స్తో 100కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు రాజారెడ్డి తెలిపారు. మళ్ళీ మాయతో వస్తాను మౌస్ ఏ హిందూ సమాజం గురించో ఏదో లేకపోతే ఇతరేతర కమ్యూనిటీ గురించో పెట్టింది కాదు. ఇది మేము పూజారులు పెట్టి పూజ చేసే విగ్రహాలేం పెట్టలేదు. ఇది ఒక కాన్సెప్ట్, ఒక యమలీల అనే సినిమా నుంచి ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. ఆ కాన్సెప్ట్ లిప్ మూమెంట్లో ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా పెట్టడం జరిగింది. అంతేమని ఏదో కమ్యూనిటీ పరంగా పెట్టింది, ఇదే రామాలయం కాదు. రామాలయం మనం పెట్టలేదు. ఇది ఒక ఏ మతానికి సంబంధం లేదు, మాయా లోకం. ఈ మాయ ఈ విధంగా ఉంటుంది. డెవిల్ హౌస్ అని పెడతారు, అది ముస్లిం దెయ్యమా హిందూ దెయ్యమా లేకపోతే ఇంకొక దెయ్యమా అని పెట్టం కదా. దేయాలంటే దేయాలే ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ ఏ మతపరమైన ఇది ఉండదు. రెండోది, ఏ మతానికి ఇక్కడ చార్జ్ చేయరు. ఇది రామాలయం కాదు. ఏ హిందూ ధర్మం మేము హిందూస్మే, ఇక్కడ చేసిన వాళ్ళు కూడా ముస్లిమ్సే. కానీ ఈ కాన్సెప్ట్ అనేది ఏ మతానికి సంబంధించింది కాదు. ఇది ఒక క్రియేట్ చేసింది. పూజ చేసిన కోసం ఏమన్నా దయ్యాలకు పూజ చేయమంటా ఉంటాయా? గరుడ పురాణం అనే ఈ కాన్సెప్ట్ని మొత్తం అంతా సేకరించి దాని ప్రకారం యముడు శిక్షలు ఇవన్నీ సభ అంతా అద్భుతంగా తయారు చేసాం అనుకుంటున్నాం. దీన్ని ప్రజలు ఎలా ఆదరిస్తారో చూడాలి. చాలా అద్భుతంగా ఒక 8 నెలల నుంచి కృషి చేసి ఎక్కడ వెనకాడకుండా